వితల లోకం బంగారం పుట్టిన చోటు. అతల లోకంలోని మాయాజాలం నుండి బయటపడి మరో 10,000 యోజనాలు కిందకు ప్రయాణిస్తే అక్కడ మనకు స్వాగతం పలికేది వితలలోకం. భూమికి ఉపరితలం నుండి ఇది సుమారు 20,000 యోజనాల లోతులో ఉంది. సాధారణంగా పాతాళం అంటే రాక్షసులు, చీకటి మాత్రమే ఉంటాయని అనుకుంటాం. కానీ ఈ వితలలోకం చాలా ప్రత్యేకం. ఎందుకంటే కైలాసం మీద ఉండే పరమశివుడు తన గణాలతో కలిసి నివసించే మరో ప్రదేశం ఇదే. అవును, మీరు విన్నది నిజమే. ఈ లోకానికి అధిపతి రాక్షసుడు కాదు, సాక్షాత్తు హఠాకేశ్వరుడు. ఇక్కడ శివుడు యోగిలాగా కళ్ళు మూసుకొని ధ్యానం చేయడు. ఇక్కడ ఆయన సృష్టికర్తగా భవానీ అమ్మగారితో కలిసి అన్యోన్యంగా విహరిస్తూ ఉంటాడు. ప్రజాప్రతుల సృష్టిని వృద్ధి చేయడం కోసం శివుడు ఇక్కడ ఈ రూపంలో ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. కానీ ఇక్కడ అసలైన మిస్టరీ వేరే ఉంది. మనం భూమి మీద బంగారం కోసం యుద్ధాలు చేస్తాం, ప్రాణాలు తీసుకుంటాం. అసలు ఆ బంగారం ఎక్కడి నుండి వచ్చింది? సైన్స్ చెప్పే కారణాలు వేరు, కానీ పురాణాలు చెప్పే అద్భుతమైన ఆల్కేమీ వేరు. ఆ రహస్యం ఈ వితల లోకంలోనే ఉంది. ఒక నది ఉధృతంగా ప్రవహిస్తున్నట్లు ఆ నీరు సాధారణ నీళ్ళలా కాకుండా మెరుస్తూ ఉండాలి. అగ్ని మరియు నీరు కలిసినప్పుడు వచ్చే రియాక్షన్ గ్రాఫిక్స్. వితల లోకంలో హఠకి అనే ఒక నది ప్రవహిస్తుంది. పురాణాల ప్రకారం శివపార్వతుల సాన్నిహిత్యం నుండి వెలువడే అద్భుతమైన తేజస్సు ఈ నదిలో కలుస్తుంది. ఎప్పుడైతే శివుని యొక్క అగ్నితత్వం ఆ నది నీటితో కలుస్తుందో అక్కడ ఒక భయంకరమైన రసాయన చర్య జరుగుతుంది. గాలి సహాయంతో ఆ నదిలోని ద్రవం మరుగుతుంది. ఆ తర్వాత అది ఘనీభవించి స్వచ్ఛమైన అద్భుతమైన బంగారంగా మారుతుంది. దీనినే పురాణాల్లో హఠకం అంటారు. మనం భూమి మీద చూసే బంగారం వేరు, ఈ హఠకం వేరు. ఇది 1,000,000 సూర్యుల కాంతితో సమానంగా ప్రకాశిస్తుంది. అసలైన బంగారం పుట్టింది ఇక్కడే. ఈ లోకంలో ఉండే రాక్షసులు మరియు వారి స్త్రీలు ఈ హఠకి నది నుండి వచ్చే బంగారాన్ని యథేచ్ఛగా వాడుకుంటారు. ఇక్కడ మట్టి దొరకదేమో, కానీ ఇటు చూసినా బంగారమే ఉంటుంది. అక్కడి స్త్రీలు ఈ హఠక స్వర్ణంతో రకరకాల ఆభరణాలు చేయించుకుంటారు. నడుముకు వడ్డానాలు, మెడలో హారాలు, చేతికి కంకణాలు ధరిస్తారు. ఆ బంగారం నుండి వచ్చే కాంతి వల్లే ఈ వితరలోకంలో సూర్యుడు లేకపోయినా పగటి కంటే ఎక్కువ వెలుతురు ఉంటుంది. వీరు ఆ బంగారాన్ని ధరించి తమ సౌందర్యంతో విర్రవీగుతూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. దీనిని బట్టి మనకు ఏమర్థమవుతుంది? బంగారం అనేది లక్ష్మీదేవి స్వరూపం అంటారు, కానీ ఇక్కడ అది శివుడు తేజస్సుగా వర్ణించబడుతుంది. సృష్టిలో అత్యంత విలువైనది ఏదైనా సరే అది దైవశక్తి నుండే ఉద్భవిస్తుంది. వితరలోకం ఐశ్వర్యానికి, భోగానికి ప్రతీక. కానీ ఆ ఐశ్వర్యం వెనుక ఉన్నది పరమశివుడు అనుగ్రహం మాత్రమే. మరి ఇంత బంగారం ఉన్న లోకాన్ని దాటి కిందకు వెళ్తే అక్కడ ఒక చక్రవర్తి ఉన్నాడు. అతను ఇంద్రుడిని కూడా గడగడలాడించాడు. కానీ ఇప్పుడు ఒక ద్వారపాలకుడి రక్షణలో బతుకుతున్నాడు. అతనే బలి చక్రవర్తి. ఆ అద్భుతమైన సుతల లోకం గురించి వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఓం నమ శివాయ.